ఇక తెలంగాణలోనూ ఎండలు దంచుకొడుతున్నాయి. దీంతో అత్యధికంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేంగం మండలం కొంచవెల్లిలోని 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెల్గనూరులో 46.4, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మే నెల చివరికి వస్తున్న ఎండ తీవ్రత మాత్రం ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. వేడి సెగకు రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. 2015-2023 సంవత్సరాల మాదిరి ఈ ఏడాది సైతం ఎల్ నినో ప్రభావం ఉండటం మూలంగా అత్యధికంగా ఉష్ణోగ్రతలైతే నమోదవుతున్నాయి. వేడి గాలులు ఎక్కువగా రావడంతో ఉక్కపోత అధికమవుతుంది. ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యన అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఇక తెలంగాణలో ఎండల తీవ్రతకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మానవి ఇటు తెలంగాణలో ఎండలు దంచుకొడుతున్న పరిస్థితి, ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా చూస్తున్నట్టయితే మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే 45 డిగ్రీల ఉష్ణోగ్రతను దాటి నమోదైన పరిస్థితి పలు ప్రాంతాల్లో కనిపిస్తా ఉంది. నిన్న చూసుకున్నట్లయితే ఇటు నల్గొండ జిల్లా వేములపల్లి మండలం బుగ్గపాయగూడలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మొన్న మునగాల మండలం, సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో మునగాల మండల కేంద్రంలో 48.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి ఉంది. ఎండలు తీవ్రతగా నేపథ్యంలో దాదాపు ఉదయం 10 గంటల తర్వాత దాదాపు సాయంత్రం 5 గంటల వరకు కూడా అత్యవసరం అయితేనే బయటికి రావాలని చెప్పి అయితే అధికారులు పదే చెప్తా ఉన్నారు. పరిస్థితి కూడా చూడవచ్చు మనం. ఇది నిత్యరద్దీగా ఉన్నటువంటి క్లాక్ టవర్ సెంటర్. ఎవరైతే విధులకు హాజరయ్యేటువంటి వాళ్ళు, అదేవిధంగా వివిధ పనుల మీద తిరిగేటువంటి వాళ్ళు, అత్యవసరమైన పనుల మీద వాళ్ళకంటే బయటికి తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సిన వాళ్ళు మాత్రమే బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. లేదంటే ఇదంతా కూడా ఎప్పుడు జనాలతో రద్దీగా ఉండే ప్రాంతం ఇది. ఇక్కడ కూడా చూసినట్లయితే ఉదయం 10 గంటలు అవుతుంది, అయినప్పటికీ కూడా ఇక్కడ చాలా కొంత నిర్మానుష్య ప్రాంతం కల్పిస్తా ఉంది. ఇదే పరిస్థితి మొత్తం కూడా మధ్యాహ్నం సమయంలో అయితే ఒక అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కల్పిస్తా ఉంది. నల్గొండ జిల్లా కేంద్రంలో కావచ్చు, అదేవిధంగా ప్రధాన పట్టణాలలో కావచ్చు, యాదాద్రి భువనగిరి జిల్లాలో కావచ్చు, సూర్యాపేట జిల్లాలో కావచ్చు, ఎక్కడైనా కానీ ప్రధాన పట్టణాల్లో మాత్రం ఒక అప్రకటిత కర్ఫ్యూ కనిపిస్తా ఉంది. కేవలం ప్రజలు మాత్రమే కాదు, ఆయా దుకాణాలు, చిన్న దుకాణాలు కూడా బంద్ చేసుకొని వెళ్ళిపోతున్న పరిస్థితి. అంటే ఆ వేడికి ఆ కనీసం ఆ దుకాణాలలో ఫ్యాన్లు వేసుకొని కూడా ఉండలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏసీలు కూడా కంటిన్యూగా వాడుతున్నప్పటికీ కూడా ఏసీలు కూడా సరిపోవట్లేదు అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏసీలు కూడా మరీ ఎక్కువగా వాడటం వల్ల కూడా అనారోగ్య కారణాలు పరిస్థితులు వస్తాయని చెప్పి వైద్యులు అయితే సూచిస్తున్నారు. ఎందుకంటే ఒక టెంపరేచర్ మించి కూల్ గా ఉంది, ఒకేసారి ఇంత వేడికి రావడం వల్ల ఒక శరీరానికి సంబంధించిన ఒక అనారోగ్య కారణాలు, అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఒక మీడియం టెంపరేచర్ లోనే ఉండటం శ్రేయస్కరం అని చెప్పి అయితే వైద్యులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికి అధికారులు కూడా పలు సూచనలు చేస్తా ఉన్నారు. దాదాపు లైట్ కలర్స్, అంటే వైట్ కలర్, అదేవిధంగా ఏదైనా ముదురు కలర్ కాకుండా ఏదైనా లైట్ కలర్ దుస్తులు మాత్రమే ధరించాలి. తప్పనిసరి పరిస్థితుల్లోనే మధ్యాహ్న సమయంలో రావాలి. అదేవిధంగా ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి, లిక్విడ్స్ తీసుకోవాలి, వీలైనంత వరకు వాటర్ ఎక్కువగా తాగాలి. అదేవిధంగా ఇక్కడ ఆయా మున్సిపాలిటీ కేంద్రాల్లో కావచ్చు, అదేవిధంగా అన్ని మండల కేంద్రాలు కావచ్చు, ఎక్కడికక్కడ కొన్ని స్వచ్ఛంద సంస్థలు, అదేవిధంగా ఇటు ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన వాళ్ళంతా కూడా తల్లిదండ్రులు ఏర్పాటు చేశారు. వాటిని ఎక్కువగా వినియోగించుకోవాలని చెప్పి కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి. ఏదైనా కానీ ఎండల తీవ్రత అయితే అసలు చాలా దారుణమైన పరిస్థితి. మొత్తం బాలుడు బగబగలకి అసలు ప్రజలైతే బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. మాధవి, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.